సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా, వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, వారిని కూడా తీసుకొచ్చి మేము పీర్లు ఇచ్చేస్తాం. ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట, జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి, అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం. ఏంటిది? ఏమనంటాడైనా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారు అని అంటున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకో అంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సూమోటో కేసు పెడతాను అంటాం, దాన్ని ఏమంటారే? బెదిరింపు కాదు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, కేసులు భయపడుకోకుండా 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని, ఇవాళ దురదృష్టవశాత్తు ఓటమి పాలైన 40% షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో వాడు నువ్వు బెదిరిస్తున్నావు. ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు, నువ్వు బెదిరిస్తున్నావు. ఇంకో మాట ఏమంటా అంటే, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదంట. ఎట్లా మంచి ప్రభుత్వం ఇది? అందరిని ముంచిన ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. అధికారుల మీద నీకంత ప్రేమ వచ్చేసిందే. నేను మనవి చేస్తున్నా, ఆయన ఎవరండి? కాకినాడ ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే ఒక ప్రొఫెసర్ని, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని ఎట్ట కుట్టాడో మనం చూసాంగా. పాపం ఆయన మాస్క్ వేసుకుంటే మాస్క్ పొడికి పీకి, నేను చెప్పకూడదులే ఆ బూతులు నీ అమ్మ అని మాట్లాడి లాగిపెట్టి కొట్టారు. అధికారుల మీద ప్రేమ ఉంటే అసలు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు నువ్వు? ఆయన ప్రాయచిత్త దీక్ష అని ఒక 12 గంటలో 8 గంటలో ప్రాయచిత్త దీక్ష చేశాయంట, కేసు లేదు. నువ్వా బెదిరించేది? నాకు అర్థం కాల. మీ ప్రభుత్వం బెదిరించేది నాకు అర్థం కాల. అధికారులను కొడితే ఇవాళ మీ ప్రభుత్వంలో దిక్కు లేదు అధికారులకి. మేము బెదిరించామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజిషన్ ఉన్నారుగా, మీరు కూడా అపోజిషన్ ఉన్నారుగా, ఏం మాట్లాడారు? పోలీసులు సంఘ విద్రోహ శక్తులు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇది. పోలీసులు సంఘ విద్రోహ శక్తులు, అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తా. అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాను అలా బొక్కలు వేస్తా అంట. బొక్క అంటే ఏంటో మరి నాకు అర్థం కాలే. మామూలుగా రోడ్డు మీద మాట్లాడుకుంటాం గారే నీ బొక్కలు వేస్తామని అంటే పోలీసులు బొక్కలు వేస్తారంటే జైలుని బొక్క అంటారు మోటు భాషలో. చంద్రబాబు నాయుడు గారు కూడా మోటు భాషలో పోలీసులు సంఘ విద్రోహ శక్తులు, మేము అధికారంలో రాకుండా బొక్కలు వేస్తాం. వేశారు, అది కూడా చెప్తా. చాలామంది వేశారు, వేస్తున్నారు. ఎవరిని? వాళ్ళని. తప్పు చేసిన పోలీసులను బొక్కలు వేస్తాం. దీని మీద సూమోటో కేసు బిక్కి చేయకూడదా? మేముంది అదేగా.